హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే మేము నెల్లూరు బారా షాహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగకి వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మీరు చూసినట్టయితే నేను వచ్చేసాను. బట్ దానికి మేము చేసిన ప్రిపరేషన్స్, మా జర్నీ, నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. అవన్నీ యాడ్ చేస్తాను ఈ వీడియోలో, అందరూ ఖచ్చితంగా చూడండి. సో 2 years బ్యాక్ మేము నెల్లూరు రొట్టెల పండగకి వచ్చామన్నమాట, 2023లో. అప్పుడు మేము సంతానం రొట్టె అని తీసుకున్నాము. సో మా విష్ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇప్పుడు మేము రోటీ ఇవ్వడానికి వచ్చామన్నమాట. రొట్టెల పండగలో ఓన్లీ సంతానం రొట్టె కాదు, దాంతోపాటుగా బిజినెస్కి లేదా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి, జాబ్ లేని వాళ్ళ కోసం, నెక్స్ట్ మ్యారేజ్ కాని పిల్లల కోసం, ఎవరికైనా ఓన్ హౌస్ కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అని కోరిక ఉంటే, ఇలాగా హెల్త్ కోసం చాలా రొట్టెలు దొరుకుతాయి అన్నమాట. ఇది బిలీఫే, వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందులో మేము కూడా ఒకళ్ళు అని అనుకోవచ్చు. అండ్ మా బిలీఫ్ కూడా కంప్లీట్ అయింది, ఫుల్ఫిల్ అయింది కాబట్టి సో మేము కూడా ఇక్కడ రోటీ ఇవ్వడానికి వచ్చాము. సో నేను క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సీ యూ ఫ్రెండ్స్, సీ యూ. రోటీ ఫెస్టివల్కి వెళ్తున్నాం కదా, సో అక్కడ రోటీ ఇవ్వాలన్నమాట. దానికోసం రోటీ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్తున్నాము. అక్కడ దొరుకుతుంది, బట్ మనం తీసుకువెళ్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది అని అనమాట. సో ఇది ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది మా హస్బెండ్ అనమాట. కరెక్ట్ చెత్తదాలు మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తానన్నారు. ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఐ ఫీల్ హ్యాపీ, ఐ వాంట్ టు డూ అన్నారనమాట. సో ఆయన ప్రిపేర్ చేస్తున్నారు, నేను పక్కన ఎంకరేజ్ చేస్తున్నాను. మా వారికి ఎంత టాలెంట్ ఉందని నాకు తెలీదు. రోటీ భలే చేస్తున్నారు. ఇంకా రేపటి నుంచి రోజు ఇంతోనే చేయించాలని అనిపిస్తుంది నాకు. ఏమంటారు ఫ్రెండ్స్, మా వారితోనే చేద్దామా చపాతీలు రోజు? జర్నీ స్టార్ట్ అయిపోయింది. అలాగే లియాన్ కూడా నిద్రపోయాడు. చాలా ఎండగా ఉంది బయట. ఆన్ ద వేలో సంతమాగులూరు ఊరు వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ అది మా ఫాదర్ ఇన్ లా వాళ్ళ హోమ్ టౌన్ అనమాట. సో అది సంతమాగులూరు రైల్వే స్టేషన్. ఎట్ ది సేమ్ టైం ఆ రైల్వే స్టేషన్ దగ్గర సమ్ ప్లాట్ ఏదో ఉందంటే అది కూడా చూడ్డానికి వెళ్ళాము. జంగలాథనా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఈ ల్యాండ్ మొత్తం మా మామయ్య గారిది అనమాట. సో అది చూసుకొని అక్కడి నుంచి మేము మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకిలో మేము 2-2:30 అరౌండ్ లంచ్ చేసామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎంత ఆకలి మీద ఉన్నామంటే నేను వీడియో షూట్ చేయడమే మర్చిపోయాను ఫ్రెండ్స్. సో అద్దంకిలో ఖచ్చితంగా ఫుడ్ ట్రై చేయండి. నేను రెస్టారెంట్ నేను కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను. సో ఈసారి అద్దంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ బిర్యానీ తినండి.
परवीन है तुम्हारे पुलिस कमांड कंट्रोल रूम के लिए कर दो है 2 घंटे कर दो जरा पास है तुम्हारा భక్తులకు పోలీసు వారు విజ్ఞప్తి, మీరు వాటి దగ్గర రొట్టెలు మార్చుకునే దగ్గర మీ విలువైన వస్తువులు బంగారు ఆభరణాలను జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీ పసి పిల్లలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయరాదు. ఎవరైనా తగ్గిపోయినా పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర చెప్పి తీసుకుని రావాల్సిందిగా కోరడమైనది. మరొక ముఖ్య గమనిక, దర్గా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ మిస్ అయినట్లయితే వారిని పోలీస్ అవుట్ పోస్ట్ కావాల్సిందిగా చెప్పడం అయినది. నిన్న మార్నింగ్ మేము 9:30కి స్టార్ట్ అయ్యాము అండ్ నెల్లూరు రీచ్ అయ్యేటప్పటికి మాకు 5:30, 6 అయిపోయిందనమాట. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి లంచ్ కోసం అని చెప్పి అద్దంకి అలా ఆగాము. ట్రాఫిక్ లేదు, రోడ్ అయితే చాలా బాగుంది, జర్నీ బాగా జరిగింది. సో మేము నెల్లూరు రీచ్ అయ్యాక దర్గాకి వెళ్ళాం ఫస్ట్ మా నియాజ్ కంప్లీట్ చేసుకోవడానికి.
రోటీ ఇవ్వడానికి. సో అక్కడికి వెళ్ళి రోటీ ఇచ్చాక ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది నైట్. సో ఆ టైంకి మళ్ళీ మేము హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలంటే చాలా కష్టం అని అనిపించింది పిల్లలతో. ఎందుకంటే 8 అవర్స్ జర్నీ వచ్చి మళ్ళీ 8 అవర్స్ వెళ్ళి పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు అక్కడంతా నడిచి. సో మేము ఇక్కడ జయా గ్రాండ్ అని ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం అన్నమాట. రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరామని. సో నేను మీకు రూమ్ టూర్ ఇస్తాను. సో మేము వచ్చినప్పుడు అయితే రూమ్ అంతా నీట్గా ఉంది, కానీ మేము నైట్ వచ్చాం కాబట్టి కొంచెం డిన్నర్ చేసాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం, అలాగే ఫ్రెష్ అయ్యాము. సో రూమ్ అంతా మెస్సీగా ఎలా అయిపోతుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఇగ్నోర్ చేయండి, బట్ రూమ్ని అయితే చూడండి. సో ఇది ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి రాగానే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ పౌడర్ ఏరియా ఉంది. నెక్స్ట్ ఇటువైపు బెడ్. లియాన్ నిద్రపోతున్నాడు. నైట్ మేము తెచ్చుకున్న ప్లేట్స్, ఫుడ్ అండ్ మా లగేజ్ మొత్తం ఇక్కడే ఉంది. ఇది ఒక టీ కార్నర్. మనకి టిష్యూస్, కప్స్, ఫ్లాస్క్ అన్నీ ఇచ్చారు. టీవీ అండ్ కబర్డ్. సో ఇది చిన్న క్యూట్ రూమ్ టూర్. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. సో మీకు ఇక్కడ స్టే ఎలా నచ్చింది? బాగుంది. ఓకే, ఈ హోటల్ పేరు చెప్పండి. ఓకే, నెల్లూరు. సో థమ్స్ అప్.